దక్షిణామూర్తి నుండి శ్రీ మహావిష్ణువు గ్రహించినది. సూర్య భగవాను నుండి శ్రీ యాజ్ఞవల్కి జనకులు. శుకయోగి సాందీపుల వరుసలో శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించెను, అర్జునోద్ధవులనుద్ధరించే. అల్లమా ప్రభువర్యులు దానినే బసవేశునకు దిలిపెను. తదుపరి జ్ఞానేశ్వరి గీతనే జ్ఞానేశ్వరిగా మలచెను. కబీరు దాసవరులు వరుసలో సహజానంద గురుడు, రామావధూతయున్ను అంబికా శివయోగి వేమనలును. తిరువేంగళార్యులున్ను శ్రీధరులు శివరామ దీక్షితులకు జనన మరణము బాసెను, అవనిలో సిద్ధాంతమవతరించే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్షరాక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకటస్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుభయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఈరోజు మనందరికీ చాలా శుభదినం. తిరుపతి మహాపట్టణంలో శ్రీ శివరామ దీక్షిత అచల గురు మహాసభలు జరుపుకుంటూ అచల బోధలో ఉన్నటువంటి మర్మధర్మాలన్నింటినీ మనం తెలుసుకుంటూ మన పెద్దలు వారసత్వ సంపదగా ఇచ్చినటువంటి పరిపూర్ణ బోధను ఆశాంతము విచారించుకుంటూ సర్వభ్రాంతులను వదులుకొని నిర్మలమైనటువంటి జీవన విధానాన్ని గడిపేకి చక్కటి అవకాశాన్ని కల్పించారు కార్యకర్తలు. మన పెద్దలు ఇచ్చిన సంపదను అందరికీ పంచాలనే సుసంకల్పంతో ఈ మహా యజ్ఞాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముందు నాయన మీ పేరు పిలిచాము, ఇచ్చాపురం అచల పరిపూర్ణులు హరిస్వామి గారు, అట్లే ఒరిస్సా నుంచి వచ్చినటువంటి పరమానంద జంగమయ్య ఆర్యులు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. కూర్చోండి పూలహారం కోసం. ఇంతవరకు అధిష్టాన స్థానంలో ఉండి మన నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర్లు స్వాములు గారు అందరి చేత పూజలు అందుకున్నారు. వారి శిష్యులైనటువంటి నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి గారు తాను తెలుసుకున్నటువంటి గురుబోధను సర్వజనులు తెలుసుకొని సంఘములో కులభేదము జాతిభేదము మతభేదము లేకుండా అన్ని కాలాలలో శాంతిగా ఆనందదాయకంగా మానవుడు ఒక్కడు అనుభవించే ఈ పరమానంద స్థితిని అనుభవించాలని ఎంతో కష్టపడి 3-4 నెలల నుంచి మహాయజ్ఞాన్ని చేయాలని, అందులో ఉన్నటువంటి కార్యకలాపాలకు కావలసినటువంటి ముడి సామాగ్రిని అంతా క్రోడీకరించుకుంటూ వ్యక్తిగత కుటుంబ విషయాలను కూడా ఆలోచించకుండా ఈ వ్యవహారాన్ని ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇటువంటి మహనీయుని యొక్క సుసంకల్పము మన అందరిలో నెలకొని ఈ పరిపూర్ణ బోధ విశ్వవ్యాప్తి కావాలి అంటే మనమందరము చక్కగా ఎవరెవరి స్థానములో వారి ధర్మాన్ని నిర్వహిస్తూ ముందుకు పోతే అవుతుంది. ఎందుకు అని మనం విచారిస్తే సృష్టి ఏర్పడిన తరువాత మానవుడు కూడా అనాగరిక జీవనయానాన్ని మిగతా పశుపక్షాదులతో పాటు గడిపేవారు. సృష్టిలో గురు పరమాత్మ ఒక మానవునికి విశేషమైన తెలివిని ఇవ్వడం వల్ల కాల ప్రవాహములో మానవుడు మిగతా పశుపక్షాదుల కంటే అమోఘమైన అద్భుతమైన తన మేధా సంపత్తిని ప్రాపంచికంగా పారమార్థికంగా 2 రంగాల్లో కూడా సద్వినియోగం చేసుకొని నేటి కాలానికి ప్రపంచపరంగా విద్య వైద్య ఆహార మరియు విజ్ఞాన శాస్త్రాల్లో ఎంతో పూర్ణ అభివృద్ధిని సాధించి మానవుడు స్థూల శరీరానికి కావలసిన వస్తు సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఎంతో ఆనందదాయకమైన జీవన విధానాన్ని గడుపుతున్నాడు. ఇటువంటి ఉత్తమోత్తమైన ఆనందదాయకమైన జీవన విధానాన్ని గడిపేకి పెద్దలు ఎంతోమంది విద్యుత్తును కనుగొన్నారు, మరియు యంత్ర సామాగ్రిని అంతా కనుగొన్నారు. వస్తువాహనాలంతా కూడా తమ జీవనయానములో ఎన్నో పరిశోధనలు పరిశీలనలు చేసి మానవునికి ఉపయోగకరమైనటువంటి సామాగ్రిని అంతా కనుగొని మానవుడు స్థూల శరీర పరంగా అన్ని కాలాల్లో చాలా సుఖకరమైన జీవనయానానికి కావాల్సిన చక్కని రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు.
అది ఎలా అభివృద్ధి అయిందో అదేవిధంగా మానవుడు సూక్ష్మపరంగా అంటే తెలివి శరీరముతో ఆనందదాయకంగా నిర్మలంగా ఎలా జీవిస్తాడు అని ఆలోచన చేసి ఆ మహా ఋషులు వారి పరిశీలనలో పరిశోధనలో వారు కనుగొన్నటువంటి విధానాన్ని వారిని ఆశ్రయించిన వారికి మొట్టమొదట వాక్ రూపంలో చెప్పేవారు. అప్పుడు భాషలు కానీ ఈ విధమైన లిపులు కానీ లేని సమయంలో వారిని అనుసరించే శిష్యులు వారి వద్ద వారినే సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా భావించి గురుడే బ్రహ్మమని విష్ణువని ఈశ్వరుడనే అత్యున్నతమైన అధికార భక్తితో సేవించి ఆ బోధన అభ్యాసం చేస్తూ అలాగే కాల ప్రవాహములో ఈ సృష్టి ఎలా ఏర్పడింది, దీని నిర్మాణకర్తలెవరు, ఇటువంటివి కూడా అవన్నీ కూడా పరిశోధన చేసి నేడు మనం జీవించే నాటికి చక్కనైనటువంటి సూక్ష్మ శరీరానికి ఈ పరిపూర్ణ బోధన కూడా అందించారు. ఈ విధంగా ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాలుగా పరిశీలనలు చేసి తమ జీవిత కాలములో తమకున్నటువంటి అద్భుతమైన మేధా సంపత్తిని అంతా దీనికే ఖర్చు పెట్టి లౌకికపరమైన సుఖ సంతోషాలను అనుభవించకుండా ఈ సంపదను మనకు వారసత్వంగా ఇచ్చారంటే పేరున నాగరికత ప్రారంభము నుంచి నేటి వరకు సాంఖ్యాన్ని, తారకము, అమనస్కము, మహావాక్యాలు, ద్వైత అద్వైత విశిష్టాద్వైత బోధలు, ఇలా ప్రేమ అంటే ఏమి, త్యాగం అంటే ఏమి, భక్తి అంటే ఏమి, కరుణ అంటే ఏమి, పరోపకారం అంటే ఏమి, ఇట్లా సద్గుణాలను కానీ అట్లా పరిపూర్ణ బోధన కానీ అందించినటువంటి అందరికీ కూడా పేరున మీ తరపున నా తరపున కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్తూ ఉదయం నుంచి నిత్య ప్రభానంద స్వాముల వారు మరియు అభయానంద స్వాముల వారు వారి అధ్యక్షతన అనేక మంది గురువుల చేత ఈ మర్మధర్మాలన్నీ మనకు చెప్పించారు వాళ్ళు. ఆ విధంగా ఉదయం నుంచి చెప్పిన గురువులకు అధ్యక్షులకు మనందరి తరపున కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్తూ మళ్ళీ 8 గంటలకు మహిళా సభ ప్రారంభమవుతుంది. కేవలం పురుషులే కాదు పరిపూర్ణ బోధలో నిష్ణాతులు, మహిళలు కూడా నేటి కాలంలో ఎంతోమంది ఉన్నారు. వారు మాకంటే అద్భుతంగా సర్వమానవ హృదయాలకి అర్థమయ్యేటట్లు ఆ ఉపమాన రూపములో సంధిస్తూ చెప్పే మహిళలు ఉన్నారు. వాళ్ళ సభ కూడా అమోఘంగా ఉంటుంది. రేపు మళ్ళీ పిహెచ్డి చదివి ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి పూజారి వెంకటేశ్వర స్వామి గారి ఆధ్వర్యంలో ఒక సభ ఉంటుంది. ఇన్ని సభలు ఏర్పాటు చేసి ఎంతో శ్రమకు వారసులుగా ఉంటూ ఈ నిర్భయానంద మోహన స్వామి శిష్య ప్రశిష్యులు అందరూ ఈ కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ తిరుపతి చాలా పుణ్యమైనటువంటి ప్రదేశము. ఎంతోమంది ఆత్మజ్ఞానము తెలిసిన మహనీయులు మరియు దేవుణ్ణి అనేక కోణాల్లో బాహ్యభక్తితో, శ్రవణ భక్తితో, ఆ విధమైన పద్ధతుల్లో అనన్య ఏకాంత భక్తులతో కొలిసినటువంటి భక్తులు నడయాడినటువంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఎంతోమంది ముందు పురుషులు ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు సంబంధించినటువంటివి అయితేనేమి, మరియు క్రైస్తవ మతములో స్వస్థత మహాసభలైతేనేమి, ఇస్లాం మతములో వాళ్ళు ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 2 అక్షరాలతో ఉంటుంది. ఏ స్వామి అది? ఇస్తమా ఇంకా ఒక ఏది నాయనా? ఇస్తిమా. ఇటువంటివన్నీ ఎన్నో కార్యకలాపాలు జరిగినటువంటి పెద్దలు అనేక మత సిద్ధాంత ప్రవక్తలందరూ నడియాడినటువంటి ప్రదేశము. ఇటువంటి ప్రదేశంలో ప్రప్రతంగా పరిపూర్ణ బోధ కూడా సర్వులు తెలుసుకుంటే బాగుంటుందనే మహాత్యాగముతో, పట్టుదలతో, మంచి భావాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనమందరము కూడా ఈ పరిపూర్ణ బోధలోని మర్మధర్మాలను సాంగోపాంగంగా తెలుసుకొని ముందుకు పోతే బాగుంటుంది. దీనికి ఈ సభకు మహామేధావులు వచ్చారు. వారు ఏం చెప్పారంటే నాతో, నాయన మీ మానవుడై పుట్టిన తరువాత వాడు గురు కరుణకు, గురు కృపకు పాత్రుడైతే చాలా గొప్ప విశేషం అంటున్నారే, మీ అందరిపైన గురు కరుణ, గురు కృప ఎలా ఉంది? తద్వారా మీరు మాకంటే భిన్నంగా ఎలా జీవనయానం చేస్తున్నారు? ఆ గురు కరుణ, గురు కృప ఉంటే మానవుడికి జనన మరణాలు ఉండవు అంటున్నారు కదా, ఎలా ఉంటుందో అది మీ అనుభవం ద్వారా చెప్పండి. ఆ శాస్త్రము, ఈ గ్రంథం ఇలా చెప్పినాయి అనే బదులు ఇవి చెప్తే బాగుంటుందని చాలా ఉత్తమోత్తమమైన చదువులు చదివి సకల గ్రంథాల సారాన్ని ఎరిగిన మహనీయులు నాతో చర్చించారు. ఇక్కడ సభలో ఉన్నటువంటి మహానుభావులు అందరూ
మనం గురు కరుణకు పాత్రులు కాకుండా తల్లిదండ్రుల కరుణకు, మన కుల పెద్దలకు, సంఘములో విద్యలకు పాత్రులమైనప్పుడు మన స్థితి ఎలా ఉండేటప్పుడు, ఇప్పుడు గురు కరుణకు పాత్రులమైన తర్వాత జీవన విధానములో మన ప్రయాణ కాలములో ఈ విద్య మనపైన ఏ విధమైన కరుణ, ఏ విధమైన కృప చూపుతూ ఉంది, తద్వారా మనం పొందే ఆనందాన్ని, తద్వారా మనం పొందినటువంటి ఫలాన్ని ప్రబోధించాలని చెప్పారు. కాబట్టి ఈ సబ్జెక్టు మనకు ఏమి ప్రారంభోపన్యాసకులు మీరందరూ పెద్దలు ఏం చెప్పాలి మనం ఈ సభలో? గురు కృప అంటే ఏమి, గురు కరుణ అంటే ఏమి, మనం దాన్ని ఎలా పొందాము, ఆ పొందకముందు మన జీవన విధానం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పమన్నారు. నేను క్షుణ్ణంగా 10 నిమిషాల్లో నా ప్రబోధను ముగిస్తాను, మళ్ళీ అందరూ చెప్తారు. మామూలుగా అద్వైత బోధ విన్నటువంటి మహానుభావుడు 12 సంవత్సరాలు గురుసేవ చేసి గురు కరుణకు పాత్రుడై, నాయన నీకు ఇంక విద్య పూర్తి అయింది, విద్యాఫలం నీ జీవన ప్రయాణ కాలంలో అన్ని కాలాల్లో పొందుతావు అని గురువు పూర్ణాశిష్యులు ఇచ్చిన తర్వాత అతడు ఇంటికి వస్తాడు శిష్యుడు. వాళ్ళ అమ్మ నాన్న ఇన్నేళ్ళు మీరు గురుసేవ చేసి వచ్చావు కదా నాయన, అక్కడ ఏం ఫలాన్ని పొందావు అంటే శిష్యుడు ఇంట్లో వాళ్ళతో చెప్తాడు గురువు దగ్గర వాడు పొందినటువంటి ఫలాన్ని. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అంటాడు. ఓ తల్లిదండ్రులారా, నేను గురువు దగ్గర 12 సంవత్సరాలు గురుసేవ చేసి విద్యను పొంది ఏమి శాంతిని పొందాను? 3 రకాల శాంతి చెప్పాడు. ఆధ్యాత్మిక శాంతిని పొందాను, ఆది భౌతిక శాంతిని పొందాను, ఆది దైవిక శాంతిని పొందాను గురు సన్నిధానంలో. తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టిన ఆయన, ఆ శాంతులు ఎలా పొందావో చెప్పు, ఆ శాంతి వల్ల ప్రయోజనం మాకు కూడా వినిపించో, అది ఎలా ఉంటుంది అంటే, ఓ తల్లిదండ్రులారా, అసతోమా సద్గమయ, నా గురు కరుణ వల్ల, నా గురు కృప వల్ల నేను అసత్యమైనటువంటి విషయాల నుంచి సత్యమైనటువంటి విషయాల్లోకి వెళ్ళాను. ఈ బోధ తెలియకముందు అసత్యమైనవే సత్యమని జీవనయానాన్ని గడిపేవాడను. ఈ బోధ తెలుసుకున్న తరువాత అసతోమా సద్గమయ, అసత్యమైన పాప కర్మల నుంచి, నరకము నుంచి సత్యమైనటువంటి సౌభాగ్యకరమైనటువంటి సర్వకాల మంగళకరమైనటువంటి సత్యలోకములో నేను వ్యవహరిస్తున్నాను. అబ్బా, ఇంకంతకంటే ఏం తృప్తి పడతారు తల్లిదండ్రులు? ఇంకా ఏం పొందావు అంటే, తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు చీకటి అజ్ఞానం అనే దాని నుంచి జ్యోతి జ్ఞానం అనే వెలుగులేనికి నేను వెళ్ళాను. మామూలుగా మనం పరిపూర్ణ బోధన తెలుసుకున్నాము. తెలుసుకునే ముందు 4 సంపదలు ఉంటేనే ఆత్మవిద్య మీకు పడుతుంది నాయన అని చెప్తారు. అందులో 2వ సంపద వస్తుంది, నిత్యానిత్య వస్తు వివేకము. ఈ నిత్యానిత్య వస్తు వివేకం విచారించిన తరువాత నిత్యమైనది పరిపూర్ణము, నిత్యమైనటువంటిది గురువు చూపిన దైవము, అందులో అనిత్యము ఆత్మ శరీరం 2 అనిత్యమే అని తెలుసుకున్న తరువాత వట్టి మాటలు కాకుండా 3వ సంపద లేకపోవాలి. అదే శమము దమము తితీక్ష అని వస్తుంది 3వది. తితీక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ బోధ పడుతుంది. ఎంత వేడన్న కానీ తట్టుకోవాలా, ఎంత చలి కానీ తట్టుకోవాలి. ఒకసారి భోజనం కానీ ఇంకొకటి కానీ హెచ్చుతగ్గులైనా, మానాలు జరిగినా, లాభ నష్టాలు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, జయాపజయాలు కలిగినా కూడా తితీక్ష ఉండాలి జీవన ప్రయాణ కాలంలో. నాకు వేడి పెట్టింది కదా, నేనే తట్టుకోలేక ఏసీ వేయండి చల్లగా లేదని పరిగెత్తితే తితీక్ష ఎవరికి ఉంటుంది? ఇంత పెద్ద పట్టణంలో లక్షల మంది ఉన్నారు, రోజు వాళ్ళు ఈ వేడిలోనే ఉండారు, మనం 1 రోజు 2 రోజులు ఉండిపోతాం కదా అని దేనికి లొంగకుండా ఉండాలి. ఒట్టి మాటలు కాకుండా గురు కరుణ ఈడు చెప్తున్నాడు, చీకటి నుంచి నన్ను వెలుగులోకి తీసుకొని పోయాడు. చీకటి అంటే ఏమి? తన స్వరూపమేమో తాను తెలుసుకోకుండా మిగతా స్వరూప స్వభావాలతో ఉన్నటువంటి జగత్తునంతా విచారిస్తూ ఉండేవాడిని తమస్సులో ఉండేవాడు అంటాడు. వాడు కేవలం విశ్వరూపాన్నే దర్శిస్తూ ఉంటాడు. విశ్వరూపము అనగా శరీరము ప్రపంచము, ఈ 2 కాల ప్రవాహంలో నశించిపోయే వాటే, అవే సత్యమని దేహాభిమానముతో ప్రపంచాభిమానముతో జీవిస్తూ ఉండేవాడిని విశ్వరూప సందర్శకుడు అంటాడు. వాడి జన్మ ఎన్ని జన్మలకు వచ్చినా ఏం దర్శిస్తాడు? శరీరమే నేను అనుకుంటాడు. శరీరానికి కావలసిన సత్తానిచ్చే జగత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ పొందల్లా అనుకుంటాడు. ఇక్కడ గురుబోధ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన స్వస్వరూప దర్శనం చేయిస్తాడు. మనకు ఏం చేపిస్తాడు? ఈ విశ్వరూపం కనపడేది నువ్వు కాదురా,
కనపడేదాన్ని ఎవరైతే కనుగొంటున్నారో, ఎవరైతే విచారిస్తున్నారో, ఎవరైతే దాన్ని అంతా తెలుసుకుంటున్నారో వానివిరా నీవెప్పటికీ కనపడే స్థానంలోకి రావు. 11వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి విశ్వరూప సందర్శనం చూస్తాడు. చూసి ఆశ్చర్యపోయి, గురుదేవాని నీ స్వరూపం చూడలేనంటాడు. ఇంకేమి చూస్తావు నాయన అంటాడు. 11 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మామూలు నీ స్వరూపాన్నే నేను చూస్తాను అంటాడు. ముందు చూసిండేదే మళ్ళీ నేను చూస్తాను అంటే బోధ అంతా అడవికి పోయినట్లు అయిపోతుంది. ఒరే చూడబడేది నువ్వు కాదు, అదంతా కాల ప్రవాహంలో గతించిపోతుంది. దాన్ని ఏ వస్తువు అయితే చూస్తూ ఉందో ఆ వస్తువునే నేను, అదే సత్యము. ఆ సత్యమైన నేననే స్వరూపములో ఈ కాల ప్రవాహములు ఇవన్నీ అసత్యమవుతాయి. నా బాల్యం అసత్యమైపోయింది, నా యవ్వనము కూడా అసత్యమైపోయింది. ఇప్పుడు వృద్ధాప్యం లేకపోతున్నాను, ఎంట్రుకలు తెల్లబడుతున్నాయి, పనులు పటుత్వం తగ్గిపోతూ ఉంది. ఇవన్నీ ముందు పూర్వకళలకు రావమంటే రాలేవు. ఇంకా ప్రవాహము ఈ పట్టణాలు, మన ఇల్లు ఇవన్నీ కూడా ముందుకు పోతున్నాయి. ఓ అసతోమా సద్గమయ, అసత్తు నుంచి సత్యానికి తీసుకొని పోయి నా స్వరూపమేమో నాకు చెప్పాడు. ఎవరు? మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు నుంచి, ఏ మృత్యువు అంటే నశించిపోయేటివి, గతించిపోయేటివి, సావు కలిగినటువంటివి మృత్యువు. చూడు, ఉదయం లేచాము, నేటి వరకు మన భావాలు ఎన్నో నశించిపోయాయి. శరీరం పైన జనన మరణాలు చూడకూడదు మనం. గురువులు కొంతమంది ఈ బోధ తెలుసుకుంటే మీకు జనన మరణాలు ఉండవు అంటారు. శరీరం పైన జనన మరణాలు ఉండవా, మరియు ఆత్మ పైన జనన మరణాలు ఉండవా అన్నప్పుడు మన పరిపూర్ణ బోధ శరీరం గురించి, జడమైన శరీరం గురించి మాట్లాడదు, ఆత్మను గురించి మాట్లాడుతుంది. ఆత్మనగా ఏది? నేననే వస్తువు. ఈ నేననే అహంకారానికి జనన మరణాలు ఉన్నాయి నాయన. ఉదయం నుంచి రాత్రిపూట పడుకునే వరకు ఇది కుక్క జన్మ, పంది జన్మ, పాము జన్మ, రాక్షస జన్మ, ఎన్నో రకాల జన్మలు ఎత్తి 9:30, 10 అయితే సీరియళ్ళు కూడా చూసే సత్తా లేక పడిపోతుంది. మళ్ళీ ప్రొద్దున్నే సృష్టిలోకి వస్తుంది, మొత్తం ఇదే క్యాసెట్ వేసుకుంటుంది, ఈ జన్మలు లేకే పోతుంది. భయము, అనుమానము, దేవతా భ్రాంతి, శాస్త్ర భ్రాంతి, 1, 2 ఎన్నున్నాయి మన చట్టకొంపలో. ఈ దేహం అనే దాంట్లో ఈ పైతోలు తీసేస్తే లోపల నరములు, అస్తులు, చర్మము అంత జొల్లు, చెమట అంత మొత్తం గలీజే. ఇది ఎక్కడ? ఈ గలీజుగా ఉన్నటువంటి ఈ జడమైన శరీరంలోనైనా పరమ పవిత్రమైన భావాలు నేను పెట్టుకున్నాను. నా గురువు దగ్గరికి పోయి నశించిపోయే కోపము, ఈర్ష్య, డంబము, శాస్త్రవాసనలు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆనందము, నిర్భయత్వము, నిర్మలత్వము, మరియు ఈ సృష్టి అంతా నన్ను ఏమీ చేయలేనటువంటి భావజాలముతో నేనున్నాను అని ఈ పిల్లోడు అమృతము నుంచి ఎక్కడికి పోయినానని చెప్తున్నాడు. చావు నుంచి చావులేని స్థితికి నేను పోయినాను అంటున్నాడు. ఎవరు? అద్వైత బోధ తెలుసుకోండి వాడు ఇంటికి పోయి గురుకరుణ ఎలా ఉందంటే ఇంత చెప్తున్నాడు. మన సమయం తక్కువ కాబట్టి ఆయన కరుణంగా మనం తగ్గించి చెప్పినాము. పరిపూర్ణ బోధ తెలుసుకున్నాను నా ఎట్లా వాడు ముందు గురువు దగ్గరకు పోకముందు చిన్మయ మిషన్లో గ్రంథాలు, సాయిబాబా స్వామి గ్రంథాలు చదివి నా జన్మ ధన్యమైంది, తెలుగులో ఇట్లా మహానుభావులు పుట్టడము, ఈ వాహినీలన్నీ చదివి నేను తరించినాను అని. శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయార్యులు వచ్చారు, భద్రాజి రామశతకం బోధ చెప్పాను. నాకు బోధ చెప్పిన ఆయన ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవత వశీకరాయ అని చెప్పాడు. నేను ముందు దేవతలకంతా వశమై ఉంటే ఆ గురువు ఆ భద్రాజి రామశతకం చెప్పి, నాయన నీ శరీరంలోనే 33 కోట్ల దేవతలు ఉండారు అంటే ఇంత చిన్న శరీరంలో అంత దేవతలు ఎట్లుండారు అని సందేహపడ్డాను. మళ్ళీ చెప్పాడు, నాయన జ్ఞానానికి కూటస్థుడు, మనసుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు, ఇట్లా వరుసగా సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులకు జయుడు, విశ్వయోని విశిష్టుడు, అజుడు విశిష్టుడు, విశ్వకర్త, సో అష్టదిక్పాలకులు, మరియు వరుణుడు, సూర్యుడు, అశ్విని దేవతలు, వాయుదేవుడు, మరియు బ్రహ్మ, విష్ణువు, ఆ తరువాత దేవేంద్రుడు, వీళ్ళంతా కూడా నీలోనే ఉండారు అని ప్రత్యక్షంగా నాకు చూపించాడు. ఓ నాలో ఉండి కాపాడే దేవతలు ఈ సమస్త చరాచర ప్రపంచంలో ఉండే సకల జీవుల్లో ఉండి ఆ దేవతలు అందరినీ కాపాడుతున్నారు. బయట ఉండే దేవుడు ఎలా కాపాడుతాడు ప్రతి ఒక్కరిని? నాకు ఎంఏ బీఈడి చదివిన నా చదువు సంకనాకిపోయా. ఎంత అద్భుతమైన బోధ చెప్పారా మా గురువులు, ఎంత అద్భుతంగా ఉంది బోధ అని మనసు పెట్టి ప్రపంచ వ్యవహారాలన్నీ వదిలిపెట్టేసి ఆ గురు కరుణకు, గురు కృపకు పాత్రులు కావాలని చెప్పి ఆయన పాదం బట్టి 100 రోజులు క్లాసులు పెట్టి విన్నాను. ఎన్ని రోజులు? వేరే ఆలోచనలో మంచి అవనంలో ఉంటే మంచి శక్తి ఉండే నాకు. అప్పుడు ఆ స్వామి సేవ చేయడము, ముందర కూర్చొని క్యాసెట్లు పెట్టుకొని వినడం, భద్రాజి రామశతకం కందార్థాలు, కందపద్యాలు, ఆ తరువాత పరిపూర్ణ బోధ, సిద్ధాంత శిరోమణి, శిఖామణి, భగవద్గీత, ఈ గ్రంథాలన్నీ విన్నాలకు
ఆ గురుకరుణ నా పైన ఎట్లా ప్రసరిస్తూ ఉంది అంటే ఈ సృష్టి అంతా నన్ను ఏమీ చేసుకోలేకనుంది. నిన్న 2 లక్షలు పెట్టి బోర్లు వేయించాను ఒక సుక్క నీళ్ళు వల్ల. మీ పని మీరు చూసుకోండి, నేను డబ్బులు ఆడిచ్చేసి 7కే మాట ఇచ్చినానని ఇక్కడికి వచ్చేసాను. క్షణకాలం కూడా చింత చేయలే. అదే ఈ బోధ తెలుసుకోకపోతే నేను అబ్బా ఆ దేవుడు ఏం పాపం చేశాను, ఈ దేవుని కరుణ లేదే అని బాధపడేవాడిని. ఈ బోధ తెలుసుకోవడం వల్ల ఆర్థికంగా కుటుంబ పరంగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆహా మూలము లేని గుర్తెరిగే శరీరము మొదటికే లేదు అని చెప్పి ఎవరైనా నన్ను అడిగితే ఏం చెప్తాను నేను, ఈ బోధ వల్ల నీకేమి కరుణ గురు కరుణ వల్ల అంటే ఎంతని చెప్పుదును నేను. గురు కృప అనేది నా పైన దేవతా భ్రాంతి లేకుండా చేసింది, శాస్త్ర భ్రాంతి లేకుండా చేసింది. మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు, అలవాట్లు, ఏ కులభేదం మతభేదం లేకుండా నిన్న నేను ముందు ఇది కూడా గురుకరుణే కదా. ఈ ఖర్చీపి వాళ్ళంటే ఊరికేని ఇస్తారా, బోధ బాగా చెప్తున్నాడు అని చెప్పి పెద్ద స్వామి రంగారెడ్డి స్వామి ఇది పంపించినాడు. ఈ స్వామి చూడు ఇది అంటే నా పైన కాదు ఈ కరుణ, దేనిపైన? ఈ బోధను నేను అధ్యయనం చేసి నా అంతరాంతరాల్లో పెట్టుకొని తిరిగి మీకు చెప్పడం వల్ల ఇంక దారుంచిపోతే ఎన్ని నమస్కారాలు, ఎంత గౌరవము. ఈ బోధ వల్ల సృష్టిలో ఉండే మహామహానుభావులంతా బ్రహ్మస్వామి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా గౌరవించరు. ఇంత బోధ ఇంత అధ్యయనము గురుసేవ వల్ల ఈ బయట ఉన్నటువంటి అన్ని భేదాలు అన్ని రకాల మూఢ విశ్వాసాలు తొలగిపోయి ఉత్తమోత్తమైన స్థితి కలుగుతుంది. శిష్యుడు లాస్ట్లో గురువుతో చెప్తాడు, గురువరా మీ నా సందున ఎరుకని తెరగలిగి ఉండే ఇన్నాళ్ళ వలెన్ కరుణారసేక్షణను తెరదీసితిరి, ఎరుక మాట తీరిని ఇక్కడికి చాలు బోధ దూరేది ఎక్కడికి. నేను గురువు దగ్గర బోధ విన్న తరువాత నా ఎరుక నా హృదయంలో ఉన్నటువంటి గురువు అనే స్వరూపము ఓ వేదాంతం అంటే ఇంతేనో, విశ్వరూపము స్వస్వరూపము పరిపూర్ణ దర్శనమే 3 అయితే మానవ జీవితం సంపూర్ణం అవుతుంది. మన బోధనలో మనం చేసుకోండే ఫలము కఠినాభ్యాసాలు లేవు, కాలయాపన లేదు, మూఢ ఆచారాలు మూఢ విశ్వాసాలు లేకుండా గురు సన్నిధానంలో ఇట్లా మనసు పెట్టి ఎవరైతే శ్రవణము చేస్తారో వాళ్ళకు 3 దర్శనం అవుతాయి. ఏంటంటివి? విశ్వరూపం ఎట్లా దర్శనమవుతూ ఉంది, స్వస్వరూపము 2వ స్టెప్ లేకపోతాం మనం. ఓ కనపడే శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో ఉండే సృష్టి నేను కాదు, ఈ కనపడే వస్తుమయ జగత్తంతా కూడా నా స్వరూపము కానిది, నా శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా నా స్వరూపము కాదు. వీటన్నింటినీ ఏదైతే గుర్తిస్తూ ఉందో ఆ గుర్తుకు రూపము లేదు, అదే ద్రష్ట అన్నిటినీ దర్శిస్తుంది. అట్లా మరిచిపోయింది నా స్వస్వరూపము. నా గురువు మరలా నా మదికి ఎరుకు చేసినాడు, ఏమని నుడువుదును నేనేమని పొగుడుదును నా గురువు అని కృష్ణ ప్రభువులు చెప్తాడు. అట్లా గురు కృప వల్ల నా స్వరూపమేమో నాకు తెలిసిపోయింది. ఈ సృష్టిలో నేనే బ్రహ్మమును, నాకు మినహా బ్రహ్మం ఇంకొకటి లేదు. నా దగ్గర ఒక గురువు వచ్చాడు కొన్ని పూజలకు, నువ్వు ధ్యానమే చేయవు స్వామి, తపస్సు చేయవు, మైకి తీసుకుంటే బోధ అట్లా ఎట్లా వస్తుంది అని. తెక్కోళ్ళారా ధ్యానం చేస్తే ఏం లాభం మనకు? పుస్తకం తీసుకొని ధ్యానం చేయి, గురువులు చెప్పే బోధను ధ్యానం చేయి, కూర్చొని ధ్యానం చేసి జడుని వల్ల నీకు ఎట్లా వస్తుంది బోధ? కష్టపడితే వస్తుందా? కూలి డబ్బులు అదృష్టాన్ని నమ్ముకుంటే వస్తుందా? కష్టపడాలి. కాబట్టి సద్గ్రంథాలతో సత్పురుషులు చెప్పేది శ్రద్ధగా మనం వినాలి. విన్నప్పుడు ఏమొస్తుంది మనలోకి? వాళ్ళల్లో ఉండే బోధ చెవుల ద్వారా హృదయం లేకొచ్చి ఘనీభవిస్తుంది, గడ్డగడుతుంది. అక్కడ జ్ఞానం అనే పుత్రుడు పుడతాడు. ఆ జ్ఞానం అనే పుత్రుడు పుట్టినప్పుడు యోగము ధ్యానం ఇవన్నీ జడంగా చేస్తే ప్రయోజనం లేదు. గ్రంథాలు తీసుకోవాలి, కూర్చున్నప్పుడు ఆలోచన చేయాలి. అట్లా చేసుకుంటూ గురువాక్యాన్ని ముందు పెట్టుకుంటే ఈ బోధ అంతా మనలోనే ఘనీభవించి ఓహో ఈ సృష్టికంతా నేనే జగదధిష్టానమును. బీజేపీ పార్టీలు, మోడీ, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు అధిష్టానమైన వాళ్ళు, వాళ్ళకంటే పెద్దోళ్ళు లేరు. ఈ సృష్టిలోనే నేను జగదధిష్టాన స్వరూపుడును, నాకంటే ఇంకొకటి పెద్దది లేదు. పెద్దది ఉంటే నేను అందరికీ సలాం చేసుకుంటూ పోదును, భయపడుదును. ఎమ్మెల్యే సర్పంచ్ మంత్రులు ఆ పై అధికారులకు భయపడతారు, వాడే అయినప్పుడు ఎవరికి భయపడ్డు? అట్లా ఈ సృష్టికంతా నేనే బ్రహ్మమును, నాకు మినహా బ్రహ్మం ఇంకా ఎక్కడే కానీ లేదు. ఈ సృష్టిని అంత అనుభవించేది, అన్నిటికీ ఆధారంగా ఉండేది, అన్నిటికీ ఆత్మై ఉండాను నేను లేకపోతే నా పిల్లలు కూడా మా డాడీ లేడని దీన్ని శవం అని చెప్పి ఎక్కడో పాతేదో పూడ్చేదో చేసేస్తారు, పావల విలువ ఇవ్వరు. నేనుంటే 3 కోట్లు కానీ 3 లక్షలు కానీ ఖర్చు పెడతారు హాస్పిటల్లో. ఓ ఈ నేనే ప్రేమాస్పదమైంది సృష్టిలో, నేనుంటేనే గౌరవము, నేనుంటేనే పూజ్యము, నేనే బ్రహ్మమును. ఇదే 10 అవతారాలు ఎత్తుతూ ఉంది తల్లి గర్భంలో. మత్స్యావతారం, బయటకు వస్తే కూర్మావతారం, ఇంకా ముందుకు పోతే నృసింహ అవతారము, ఆ తర్వాత ఏందమ్మా అవతారము? నృసింహ అవతారం తర్వాత వామనావతారం, మళ్ళీ పరశురామ, మళ్ళీ రామ, మళ్ళీ బలరామ, కృష్ణ, బౌద్ధ, కలికి అవతారం అన్నీ నేనే. తిరుమలలో ఉన్నాడా కలియుగ వాసుడు? ఇక్కడే ఉన్నాడా?
ఇక్కడే నేనేను అన్నిటికీ ఆధారమై ఉన్నానంటే వీడు మళ్ళీ ధ్యానము జపము చేస్తారా? చూడు, గురు కృప వల్ల ఆ కష్టాలన్నీ వెళ్ళిపోయినాయి నాలో నుంచి. ఏంటంటివి? సాధనలు చేసేది స్వామి, ఆ స్వామి అడిగినాడు అది చెప్పమని. ఈ గురు కరుణ వల్ల ఇవన్నీ కూడా తొలగిపోయినాయి. నిర్మలమైన స్థితి. ఆహా, నిజ దేవుడు కన్నులో జ్యోతి రూపములోనో, ముక్కు రంధ్రములోనో బిందు రూపములోనో, చెవులో నాదు రూపములోనో లేడు నాయన. సమస్తము అంతటా పరిపూర్ణమే నిండి ఉంది. ఆ నిజ దైవంలోనే నేనుండే ఊరు, గ్రామం, మండలం, జిల్లా, ప్రపంచము, ఈ నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు అన్ని దాంట్లోనే ఉన్నాయి. దేంట్లో? ఇంకా దైవ దర్శనానికి ప్రత్యేకంగా శనివారమో శుక్రవారమో పోవల్లా? చూడు, ఆ భ్రాంతి బాయ. ఎవరి కరుణ వల్ల? గురు కరుణ వల్ల విశ్వరూపం అంటే తెలిసిపోయా, స్వస్వరూపం అంటే తెలిసిపోయా. ఆ తరువాత పరిపూర్ణ దర్శనం కూడా అయిపోయింది. ఇంతకంటే మనకు సృష్టిలో మీరు బాగా ఆలోచించండి, కోటాను కోట్లు డబ్బులు ఉన్నా వాని హృదయం నిర్మలంగా ఉండదు. పెద్ద భారతదేశ పదవి, ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి ఉన్నా వానికి సుఖము శాంతి ఉండదు. మళ్ళీ గెలుస్తానో గెలిచలేనో, ఏమి దొంగ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని అదే చింత వాళ్ళకు. ఇంక డబ్బులు ఉండేవాడు ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ వాళ్ళకి వీళ్ళకి భయపడతా అంటాడు. ఇంకా ఎవరు ఉంటే అది శాశ్వతంగా ఉంటుందా? మనం ఉండబెట్టుకోవాలని పైకప్పడాలు వేసుకొని పండ్ల మీద పండ్లు కట్టుకొని ఏమేమో చేస్తాం. ఉంటాయా? అన్నీ మనకు తెలిసిపోయినాయి విషయాలు. ఇవన్నీ కాల ప్రవాహంలో తొలగిపోతాయి, నిర్మలం కాదు. గురువాక్యం ద్వారానే నేను వచ్చాను. మీరు ఎవరినైనా సరే అడగండి, సృష్టిలో వాని కథ వాడు చెప్పలేడు. వేరే వాళ్ళ కథలు ఎన్ని రోజులైనా చెప్తాడు. నీవెవరయ్యా? ఎందుకు వచ్చావు సృష్టిలోకి? నీ నిజ స్వరూపమేమి? దేహానంతరం నువ్వు ఎక్కడికి పోతావు? నిజమైన దైవం ఏమంటే చెప్పలేరు. వద్దనే ఉన్నది నిజమైన దైవము, గుద్దుకున్నా తెలియదు అన్నాడు ఒక గురువు దగ్గరికి పోయి వద్దనే ఉండే పరిపూర్ణం ఇప్పుడే తెలిసిపోయింది నాయన అని ముందు సాధనలు పడితే ఏమేమో చేస్తే అంటారు. ఇట్లా గురు కృప అనేది నా వల్ల, నా పైన ఇంత ప్రభావితం చూపి అన్ని కాలాలలో ధీరత్వాన్ని, నిర్మలత్వాన్ని, ఆనందాన్ని, సర్వజనులను ప్రేమించే హృదయాన్ని, ఇంక సృష్టిలో ఏమేమి ఉన్నాయో ప్రేమ, కరుణ, జాలి, ధర్మము, న్యాయము, సత్యము అన్ని నాలేకొచ్చి ఆవాహన అయినాయి. ఎవరి కరుణ వల్ల? గురు కరుణ వల్ల, గురు కృప వల్ల. నా అంతరాంతరం అనే గృహములో, నా అంతఃకరణం అనే చోట ఈర్ష్య లేదు, కోపము లేదు, డంబము లేదు, ఆశ లేదు. బయట ఉండే ప్రపంచంలో దుర్గుణాలన్నీ, దురాచారము కానీ, అసత్యము కానీ, అన్యాయం కానీ లేకుండా మంచి సంపదలు పెట్టుకున్నా నా హృదయంలో. ఏమేమి సంపదలు పెట్టుకున్నా? త్యాగము, పరోపకార బుద్ధి, సహనము, ఓర్పు, ఈ బ్రహ్మ విద్యను అన్నీ పెట్టుకొని నడయాడుతున్నాను అంటే ఆ శరీరాలను గుర్తించాలంటే అంతటోళ్ళే గుర్తించాలి. ఎంతటోళ్ళు? అంతటోళ్ళే. గురుగురు బోధల చేతను పరిపూర్ణము నెరిగి ఎరుక బాసిన యతని గురుతెరుగ ఒరుల శక్యమే ఎరిగిన నరులిట్టి బోధ ఎరిగేరోరన్నా వారెరుగా అని మరుగుండదన్నా. మీరు అనుకుంటా అంటారు వీళ్ళ గడ్డాలు లేవు, ప్రత్యేకమైన డ్రెస్సులు లేవు, పటోటాపాలు లేవే, వీళ్ళ దగ్గర ఏం శక్తులు ఉన్నాయి అని. నేను ముందు శక్తులు ఉన్నాయేమో, బూడిద సృష్టించినాడు ఆ స్వామి గొప్పోడు అనుకుంటా ఉంటే, లింగాలు సృష్టిస్తూ ఉంటే గొప్పోడు అనుకుంటా ఉంటే, భ్రాంతి అట్లా పోతూ ఉండే. ఈ బోధ తెలుసుకున్న తరువాత ఓహో ఈ సృష్టి పెద్ద మహత్తై ఉంది. సూర్యుడు చూడు టన్నులు సోలార్ పవర్ ఇస్తానాడు. అయిపోతా ఉందా? ఒక ఇత్తనం, మామిడి ఇత్తనం నాస్తే ఎన్నో కాయలు కాస్తుంది. అది మహత్తు కాదు. ఇంత మహత్తులుంటే విభూతికి పరిగెత్తా ఉండే, నేను అక్కడికి పోతా ఉండే. చూడు, గురు కృప వల్ల మహత్తులన్నీ తొలగిపోయా, మహిమలు తొలగిపోయా. నేనే సృష్టిలో ఉన్నప్పుడు పెద్ద మహత్తు, నాకంటే మినహా గొప్ప మహత్తు లేదు. నేనే స్వస్వరూపాన్ని తెలుసుకుంటా, విశ్వరూపాన్ని తెలుసుకుంటా, పరిపూర్ణాన్ని తెలుసుకుంటా. ఇంత గొప్ప శక్తి పరిపూర్ణానికి లేకపోయి, విశ్వానికి లేకపోయి. ఓ గురుదేవా, గురు సార్వభౌమా, ఎంత గొప్ప మానవ జన్మనిచ్చావయ్యా నాకు. ఏ కోణంలో చూసినా నేను ఉత్తమోత్తమని అని పనుకుంటానే నిద్రపోతా. ఎవరి కరుణ వల్ల? ఏం పెట్టలే తప్పులు పట్టకుండా తింటా. ఎవరి కరుణ వల్ల? ఇట్లా సభలకు వచ్చినప్పుడు మైకి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిర్మలంగా ఉంటా. ఇక్కడ చూస్తా అంటే కొంతమంది వీళ్ళ గురుబోధ తెలుసునా లేదా, నాకు మైక్ కావాలా, నాకు అది కావాలా అని అంతా ఎరుకే కదా. ఒకవేళ నేను చెప్పి ఏమేమో చేసిపోతే రాజ్యాంగంలో రాసి పెడతానారా? వెంటబడి 10 మంది అన్న స్వామి నీ బోధ బలి బాగుందని రేపే శిష్యులు అవుతానారా? ఊరికే శక్తి నశింపజేసుకొని ఎదుటి వారిని బాధపట్టాల్సిందే. దేంతో? వచ్చి రాని నా విద్యతో మైకి తీసుకొని నేను మీకు చెప్పినాను అనుకో, మంచి పేడైపోయి ఆ స్వామి వచ్చినాడని లేచిపోతారు. ఏమిటికి వచ్చిన గొడవ? అదే పులహారం, అదే శాలవ, చెప్పిన అదే ఇవన్నీ ఎట్లొచ్చినాయి నాకు? ఇవి నిన్న గొల్లగూడెం పోయాను, నాకు శాలవ కూడా కప్పలా, మైక్ కూడా ఇవ్వాల. పోయిస్తా స్వామి అంటే నీకు మర్చిపోయినాము అని. నన్ను ఎప్పుడు మీరు మర్చిపోతే నాకు అదే గురుకృప అన్న.
ఇప్పుడు ఈ సభల్లో కూడా మర్చిపోతే అదే గురుకృప, ఇంకేం కావాలి? ఇది ఉన్నది, అది లేదు, అది కావాలి, ఇది వద్దు అని ఆరాట పోరాటాలు పడకూడదు. సృష్టి మనల్ని ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకోనీలే. చూడు, ఇంత ఏ కోణంలో చూసినా ఎవరి కరుణ వల్ల ఇది వచ్చింది? మనకు గురు కృప వల్ల వచ్చింది. ఇంతకంటే ఏం కావాలని నా జీవితం హాయిగా ఉంది. ఇప్పుడు సృష్టిలో ఎవరికి చెప్పలేనంత హాయి ఉంది గురు కృప వల్ల, కరుణ వల్ల. ఇక్కడ ఉండే మహానుభావులందరూ వారు ఏం గురు కరుణ, ఏం గురు కృప పొందినారో క్లుప్తంగా, నేను క్లుప్తంగా చెప్పలేను, కొంచెం ఎక్కువ. మమ్మల్ని తిడతారు, పక్కన ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇంకా చాలని ఇస్తున్నారు అంతే. ఈ విధంగా గురుకృప వర్ణనాతీతము. దాని గురించే వచ్చినటువంటి పెద్దలు వారి వారి కోణాల్లో, ఇంకా సమయం చాలా ఉంది, ఆలోచించుకొని చెప్తారు, మీకు చక్కగా రుచి పుట్టిస్తారు. ఏం చేస్తారు? ఆ స్వామి ఏం పొందినాడు గురువు దగ్గర, ఈ స్వామి ఏం పొందినాడు, మంచి ప్రశ్న చేశారు. ఈ ప్రశ్న వేసిన వాళ్ళు పరిపూర్ణము లేనిరుక చెప్పుకుంటా పోతే అది ఒక రూట్లో పోతుంది. ఇట్లా చెప్తే మీరే చూడండి, సభ అయిపోయే వరకు మీరు ఎవరు లేరు, లేయకూడదని కూడా మీరు కోరుకుంటూ నేను కూడా శ్రద్ధగా వింటా ఎవరెవరిపైన ఈ బోధ ఏం ప్రభావితం చూపింది అని. భాగవత కృష్ణ ప్రభువులు కూడా చెప్తాడు, గురుమంత్ర ప్రతాపం లేకపోయి గురు బోధ ద్వారా ఆయన ఏమి ప్రభావితమో పొందినాడు. నాయన ఎరుగననేటిది ఎరుకే, ఎరుగుదునని తనను పరులను ఎరిగేది ఎరుకే, ఎరుంగుదు నన్ను దాన్ని ఎరుగుచునుండేది ఎరుకే, నిరుపమ బుద్ధి నీ వెరుగుది నిగమ ప్రసిద్ధి, గురుమంత్రం అనేటి గురుద్ధాలితోటి ఈ ఎరుక కూకుడు వేరు, ఎరిగి త్రవ్వేసిన నేననే అహంకారాన్ని లేకుండా చేసుకున్నా ఇప్పుడే నాకు జనన మరణాలు లేవు. ఎప్పుడు లేవు? వీళ్ళేం కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది గురువులు, ఈ బోధ వింటే చచ్చిపోయిన తర్వాత మళ్ళా పుట్టము అని. ఈ జడమైన శరీరము చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాడు అంటే గుర్తుపడతారు. ఇది పంచభూతాల్లో కలిసిపోతుంది, ఇది పుట్టనే పుట్టదు. ఏది? ఈ శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ కూడా పుట్టదు. ఆ తిక్కబోధలు అవన్నీ వాళ్ళని పేర్లు పెట్టేది వద్దు, ఆ బోధలన్నీ తిక్కబోధలు. ఆత్మ ఏమన్నా పదార్థమా? మళ్ళా పోయి పుట్టేకి పలానా చోట ఒక అణువుగానో పరమాణువుగానో ఉంటే గాలి కొట్టుకొని పోయి మళ్ళీ పుడుతుంది నాయన, లేదా ఎత్తుక్కుంటుంది అని. కన్నున్నప్పుడే ఇది ఎత్తుకోలేక సస్తాన్ని అద్దాలు పెట్టుకొని వయసు అయిపోతే. ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టేస్తే ఆత్మ ఎట్లా ఎత్తుక్కుంటుంది మళ్ళీ ఒక ప్రాణిని, ఒక జీవిని పోయి చేరుకుండేకి. మీరు అంత విఘ్నులు, మహా సూక్ష్మమైన బుద్ధిమంతులు కాబట్టి మీకు చెప్తాను, బజార్లలో ఉండే వాళ్ళకి చెప్పని ఈ మాటలు. అప్పటికదా వదిలేయండి, ఇప్పుడే పుట్టకుండా పోవాలి. ఈ బోధ విన్న తరువాత జనన మరణ ప్రవాహము ననసును ఈ బోధ. ఓ జనులారా, జనన మరణం అనే ప్రవాహము. జననం అంటే పుట్టుక, మరణం అంటే చావు. చనిపోయిన తర్వాత చెప్పలా కృష్ణ ప్రభువులు. ఏం చెప్తున్నాడు? ఇప్పుడే చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత మరణ జననములు లేవు అని ఆయన ఉల్టాగా చెప్పలా. ఈ పాయింట్ మీరు బాగా వినాల. మరణ జననములు లేవు మీకు ఈ బోధ వింటే అని కృష్ణ ప్రభువులు చెప్పలేదు. కృష్ణ ప్రభువులు జనన మరణములు లేవన్నాడు. ఎరుక పుట్టని వస్తువు, అది తోచిన వస్తువు. అట్లా ఎరుకకు పుట్టేది లేదు, సచ్చేది లేదు అన్నాడు. ఇది తెలివితో మీరు ఆలోచన చేయాలి. నేను ఈ బోధ తెలుసుకున్న తరువాత నాకంతా అర్థమైపోయింది. ఇంకా ఎందుకు నేను కుక్క జన్మ ఎత్తాల, నక్క జన్మ ఎత్తాల, పాము జన్మ ఎత్తాలని అన్ని కాలాల్లో దైవ జన్మలోనే ఉంటా, ఆనందంగా తృప్తిగా ఉంటా. ఎవరి కరుణ వల్ల? మళ్ళీ మనం ఇప్పుడే పుట్టము. భ్రాంతి పుట్టిందనుకో, ఆడ దేవుడు ఉన్నాడు, ఆ శాస్త్రము నిజము, ఆడ మహత్తులు ఉన్నాయి, అదేమవుతుందో, నేను పుణ్యము చేసి స్వర్గానికి పోవాలా, ఇట్లా కోరికలు ఉంటే వాడు మళ్ళీ పుట్టి చచ్చినట్లు. ఏ కోరిక లేదనుకో, సుషుప్త అవస్థలో మనకేమన్నా కోరిక ఉంటుందా? నేను బ్రహ్మానని కానీ, నేను నిద్రపోయినానని కానీ నాకైతే నాకు తెలియదు. ఎప్పుడు? ఇప్పుడే అట్లుండాల మనం. ఇది మేల్ కంటే ఎప్పుడు ఉండాలా? వానికి జనన మరణ ప్రవాహం అణిగిపోతుంది. ఇప్పుడే నేననే అహంకారం లేకుండా, దాని భావజాలం లేకుండా, స్వతంత్రంగా లేకుండా ఇప్పుడు గురువాక్యంతో మనం బ్రతకాలి. గురుబిడ్డలం కాబట్టి నరకులము నుంచి గురుకులం వచ్చాము. నరకులములో ఉండే గుణగణాలన్నీ తీసేసుకొని గురుకులములో ఉండే సంపదనంతా సంపాదించుకొని మన హృదయంలో పెట్టుకుంటే గురుకృప, గురుకరుణ ఎల్లవేళలా ఉంటుంది. ఈ గురువాక్యంతో ఎలా నడవాలి మనం సృష్టిలో? మన పనులు మనం సవ్యంగా చేసుకోవాలి. సోమరిగా ఉండకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. మనం ఆస్థేయం అపరిగ్రహము, ఏ ప్రభుత్వం వాళ్ళు ఎంత పెన్షన్ ఇస్తారని ఎదురు చూడకూడదు. మనం ఏమన్నా అడుక్కు తినే వాళ్ళమా? ఎక్కడ అడక తినకూడదు. మనం స్వతంత్రంగా చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, సంపాదించుకొని ఉన్నంతలో తృప్తిపడి ఇటువంటి మహాదైవ కార్యక్రమాలకు బోర్డులో మందే ఫస్ట్ ఉండాలి. ఏడా కష్ట నష్టాలు ఎన్ని ఉన్నాయేమో. నేను ఈ కార్యక్రమానికి నేను కూడా నా వంతు 10,000 విరాళం ఇస్తున్నా. మోహన్ రెడ్డి స్వామి
మీరు కూడా మీ వంతు 100 200 ఇచ్చి మన సంఘాలను మనం బలపెట్టుకోవాలంటే రేపొద్దున ఆయన ఇంత కార్యక్రమం చేసి 5 లక్షలు 6 లక్షలు డబ్బు అయిపోస్తే మళ్ళీ భార్య వచ్చి సేవ చేయదు, పిల్లలంతా కూడా బయట పెట్టేస్తారు. మళ్ళీ ఆయన మహాసభలు జరిపి కార్యక్రమాలు చేయాలంటే మన వంతుగా అందరము ఒక ఇస్తిమాకు పోండి, స్వస్థత మహాసభలకు పోయిండి, అవి బలపెట్టేకి అందరూ డబ్బు తీసుకొని పోయి ఇస్తారు. అక్కడ మనం గుళ్ళకు గోపురాలకు నగలు కొనేది బట్టలు కొనేది కొంచెం తగ్గించుకొని, ఫెయిర్ లవ్లు ఇట్లాంటివి తగ్గించుకొని ఆ డబ్బులు ఇట్లా కార్యక్రమాలకు మనం ఖర్చు పెట్టాలి. మన సంపదను మనం పెంచి పోషించుకోవాలి అంటే బయట ఉన్నటువంటి ఆశ్రమాలన్నీ ఒక బ్రహ్మచర్యము కానీ వనప్రస్థము కానీ సన్యాసము అవధూతము అతీతము గృహస్థాశ్రమ ధర్మంతోనే బ్రతుకుతున్నాయి. వాళ్ళందరూ దమ్మిడి పని చేయకుండా మన గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి మన పరిపూర్ణ బోధ సర్వదిశల వ్యాప్తి కావాలి అంటే మనం సహాయం చేసుకోవాలి. దో స్వామి నా వంతు ఇంత, నా సహాయం ఎంత అని చెప్పి మనం ఇటువంటి వాళ్ళకు మనం చేయలేనప్పుడు గురుసేవ చేసే వాళ్ళకు సహకరించాలి. మనం మీ వంతుగా 8 గంటలకు నేను పుస్తకం తీసుకుంటాను, నా వంతుగా ఇంత విరాళం ఇస్తున్నాను, మీరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ 50 100 ఈ కార్యక్రమానికి సహాయం చేస్తారని చేయాలని కూడా కోరుకుంటూ ఇప్పుడు సర్వాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి నిర్భయానంద స్వామికి ఆయనకి ఏం గురుకృప కలిగింది, ఎందుకు ఈ సభ పెట్టాడని 5 నిమిషాల్లో క్లుప్తంగా ప్రబోధిస్తాడు. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం